హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ట్రావెలింగ్ చేస్తున్నాము. సో దానికి సంబంధించి మా తనిగాడికి ఇన్స్టెంట్ ఫుడ్ అని ప్యాక్ చేసుకుని మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ డేట్స్ తీసుకున్నాను నేను. సో ఇవి నార్మల్ డేట్స్ కాదు, ఇరానియన్ డేట్స్. అంటే కొంచెం ఇవి సాఫ్ట్గా ఉంటాయి. సో నార్మల్ కన్నా ఇవి కొంచెం వాళ్ళ ఈజీగా తినడానికి బాగుంటుందని ఇవి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్ లడ్డూస్ నేను ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకున్నాను. సో అన్ని నట్స్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ షుగర్ చేయకుండా ఇలా చేసుకోవడం వల్ల బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు హెల్తీగా తింటారు. స్నాకింగ్ అనేది ఇన్ కేస్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ బదులు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఇవ్వచ్చు, బాగుంటుంది. ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్ లడ్డు బ్రేక్ఫాస్ట్ కింద ఇస్తే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి మరమరాలు తీసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఇన్ కేస్ 6 months లోపు పిల్లలు అయితే ఇదే పౌడర్ కింద తీసుకొని హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టచ్చు వాళ్ళకి. నెక్స్ట్ మకానా. సో మకానా కూడా ఫ్రై చేసుకుని కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా తీసుకున్నాను. సో ఇది హై ప్రోటీన్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువగా ఆకలి లేకుండా ఉంటుంది అండ్ హెల్తీ ప్రోటీన్ కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మకానా. సో ఇది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పీనట్ బటర్ తీసుకున్నాను. సో 1 స్పూన్ పీనట్ బటర్ అలా ఇస్తే వాళ్ళకి టేస్ట్ నచ్చుతుంది అండ్ వాళ్ళకి హంగర్ లెవెల్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. సో నెక్స్ట్ వచ్చి గీ. ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే పిల్లలకి. సో మనం బయట ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళకి స్పైస్ లెవెల్స్ అనేవి మేనేజ్ చేసుకోవచ్చు దీంతో. అలాగే వాళ్ళకి బాడీకి కావాల్సిన ఒమేగా 3 కూడా అందుతుంది. బయట బిస్కెట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, బట్ ఉంటే ఆప్షన్ మంచిది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. న్యూట్రిషన్ బిస్కెట్స్, న్యూట్రీ చాయిస్ వాళ్ళది. 100% ఆటా అని ఉంటుంది కానీ ఇందులో మనకి ఎంత పర్సెంట్ ఉంటుంది అనేది ఎవరికి తెలీదు. ఇక్కడ చూడండి, వీట్ ఫ్లో 65% ఉంది, బట్ పామాయిల్ ఉంటుంది, ఇందులో షుగర్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను. బట్ మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేస్తాను బయట బిస్కెట్స్ నేను. రోజుల్లో చిన్న పెద్ద అని లేదు, అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ పిల్లలు బాగా తరచుగా ఏడ్చే సమస్య కూడా గ్యాస్ వల్లే. సో ఖచ్చితంగా కాలిక్ డ్రాప్స్ అనేవి పెట్టుకోండి less than 2 years వాళ్ళకి. అండ్ అబౌవ్ 2 years వాళ్ళకైతే మనకి స్టమక్ పెయిన్కి టానిక్స్ ఉంటాయి. సో పారాసిటమాల్ టానిక్ ఇది. సో ఖచ్చితంగా ట్రావెలింగ్లో ఉండాల్సిందే పిల్లలతో ఉన్నప్పుడు. వాళ్ళకి ఏదైనా పెయిన్ వచ్చినా లేకపోతే ఫీవర్ కానీ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది. మా డాక్టర్ ఇది మోషన్స్ అండ్ జలుబుకి ప్రిస్క్రైబ్ చేశారు. సో ఇది కూడా నేను పెట్టుకుంటున్నాను. సేఫ్ సైడ్ ఉంటే పిల్లలతో బెటర్ కాబట్టి. అండ్ అడిషనల్ నాజిల్ డ్రాప్స్ కూడా పెట్టుకోండి. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, స్కిన్ ర్యాషెస్ రాకుండా, డైపర్ ర్యాషెస్ రాకుండా యూజ్ చేస్తున్నాను పిల్లలకి. ఇది మా బుడ్డోడికి ఆల్మోస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాను. చాలా బాగా పనిచేస్తుంది ఇది. డైపర్కి ర్యాషెస్ రాకుండా, ఇన్ కేస్ దోమలు కుట్టినా కూడా బాగా పనిచేస్తుంది ఇది. అండ్ బాడీ లోషన్ కింద కూడా వాడుకోవచ్చు ఇది. హ్యాండ్ నాప్కిన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే, బేబీ వైప్స్. సో ఇది యాక్చువల్గా అలోవెరా జెల్ బాటిల్. నేను ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. సో ఇది పంప్ చేస్తేనే కానీ బయటికి రాదు కాబట్టి లీక్ అవ్వకుండా ఉంటుంది జర్నీ టైంలో అని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను. సో కోకోనట్ ఆయిల్ ఖచ్చితంగా ఉండాల్సింది ఇది. హ్యాండ్ వాష్, మాయిశ్చరైజర్ కూడా ఇలా ఒక డబ్బాలో ప్యాక్ చేసుకుంటాను. ఇది యాక్చువల్గా పౌడర్. ఈ బాటిల్ని క్లీన్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. పెద్ద పెద్ద బాటిల్స్ క్యారీ చేయడం కష్టం కాబట్టి ఇలా చిన్న బాటిల్స్ని యూజ్ చేస్తాను నేను ట్రావెలింగ్ టైంలో. బట్ బిఫోర్ యూజ్ చేసేటప్పుడు 1-2 సార్లు బాగా క్లీన్ చేస్తే బెటర్. అండ్ సోప్. సో వాడికి జర్నీ టైంలో టైంపాస్కి ఒక టాయ్ పెట్టుకుంటున్నాను. అండ్ అలానే ఈ బుక్ అంటే వాడికి చాలా ఇష్టం. మార్నింగ్ లేచిన వెంటనే బుక్ని తీసుకొచ్చి మమ్మ చెప్పంటాడు. సో డే మొత్తంలో ఖచ్చితంగా ఒక 2-3 times అన్నా నా చేత చెప్పించుకుంటాడు ఈ బుక్ని. సో వాడికి టైంపాస్కి ఈ బుక్ బాగా హెల్ప్ అవుతుందని ఇది తీసుకుంటున్నాను. ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్, పాల బాటిల్ అండ్ ఫ్లాస్క్ ఉండాల్సిందే. సో ఇవి క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి నేను లిక్విడ్ని ఇలా క్యారీ చేస్తున్నాను. సో క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఈజీ ఉంటుంది కాబట్టి. అండ్ 500 ml ఒక హాట్ కెటిల్ ఉంది. సో దాంతో స్టెరిలైజ్ చేసుకుంటాను. అండ్ వాళ్ళకి ఫుడ్ కలపడానికి కానీ క్యారీ చేసుకోవడానికి కానీ స్మాల్ బాక్స్, ప్లేట్. సో ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటాను అడిషనల్గా నేను ఇంకా టైంపాస్కి.
సో దిస్ ఈస్ ద బ్యాగేజ్ నాది. సో ఇవి అడిషనల్ అంతా మొత్తం ఎక్స్ట్రా బ్యాగ్లోకి వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు నేను చూపించింది ఫుడ్ 1 year అబోవ్ వాళ్ళకి, అండ్ లెస్ దాన్ 1 year అయితే మనం ఇవే అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అటుకులు కూడా చేసుకొని ఫ్రై పాన్ చేసుకొని పౌడర్ కింద చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. హాట్ వాటర్ కలుపుకొని పెట్టేసుకోవచ్చు పిల్లలకి. నా లగేజ్, సో పిల్లలతో వెళ్తే మనకి అవ్వకుండా ఉండదు. ఆ టైంకి మనకి అవసరం వచ్చినప్పుడు పరిగెట్టేదానికన్నా అన్నీ ప్లాన్ చేసుకొని ప్యాక్ చేసుకోవడమే బెటర్. మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మర్చిపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఓట్స్ కేక్ ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది 3 days స్టోర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా స్నాక్ కావాలి అంటే తినడానికి వాడికి యూజ్ అవుతుంది. అండ్ ఇన్ ఎడిషన్ డైపర్స్, క్లాత్స్, హ్యాండ్ కర్చీఫ్స్ కానీ ఇవన్నీ మనకు తెలిసినవే. సో అవేం నేను చూపించట్లేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన న్యూ మామ్స్కి ఇవి షేర్ చేసుకోండి. సో దట్ నా ఛానల్ గ్రో అవుతుంది, నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.